ఎందుకు ప్రోత్సహిస్తున్నా, ఎవరు కూడా ఏమీ అబ్జెక్షన్ లేదు. డైలీ మాకు దగ్గర 500 కంప్లైంట్స్ వస్తాయి. అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు, కానీ వాటిని ఆపలేకపోయారు. ఎందుకు? ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి గట్టిగా క్వశ్చన్ చేయాలంటే ఎన్ని అవమానాలు ఎదుర్కోవచ్చు వచ్చాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సాయిని గారితో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏబిఆర్. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. మీ విద్యా అభ్యాసం, కుటుంబ నేపథ్యం ఏంటి మేడం? నా విద్యాభ్యాసము BA, B.Ed అండ్ LLB. నేను విలుచులో కోరులో ఒక మండలంలో నా జన్మించడం జరిగింది. అయితే సాధారణటువంటి గ్రామం అది. అక్కడేమి పెద్ద ఈ రోజు అనుకుంటున్నటువంటి స్వేచ్ఛ, మహిళా స్వేచ్ఛ అని కానీ, అంతా ఉద్యోగానికి వెళ్ళాలని కానీ అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఊరైతే ఇంకా కొన్ని రకాలైన కట్టడలు, పరిమితులు మహిళల పట్ల ఉన్నటువంటి మండలం ఆ రోజుల్లో, చిన్నగా ఉన్న రోజుల్లో. మామూలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మా నాన్నగారు, పెద్ద సంసారం మా నాన్నగారు, మా అమ్మ వాళ్ళు చాలా పెద్ద సంసారం. సో నాకు 15 సంవత్సరాలకి వివాహం చేశారు. తర్వాత 3 పిల్లలు పుట్టారు. అప్పటికి నేను జాతీయ భావన కలిగినటువంటి ఒక సంస్థను పనిచేస్తూ ఉండేవాళ్ళు. దాంతో నా మనసు కనిపించేది, నేను నా ఇంట్లో పనిచేసే అమ్మాయి చదువుకోకుండా చిన్న పిల్లల చేత పనిచేస్తూ ఉంటే అడిగాను నేను, అమ్మాయి ఒక వెనుకబడిన వర్గానికి సంబంధించిన TSC కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి, నేను మన కాలనీకి వెళ్ళి అడిగేది, చిన్న పాప చేత ఎందుకు పని చేపిస్తున్నారు, అది చదివించేటటువంటి స్తోమత మాకు లేదు, కష్టం అని చెప్పండి. సరే పిల్లలకి నేనే చదువు చెప్తానని చెప్పేసి అనుకొని ఆ రోజుల్లో నా చిన్న పిల్లలు ముందు పెట్టుకొని నేనేమిట ఆ కాలనీకి వెళ్ళి చదువు చెప్పేదాన్ని. అప్పుడు నాకు అనిపించింది, మన ఇంట్లో చదువు చెప్పేవాళ్ళు మనమే టీచర్ అయితే ఇంకా చాలా మంది చెప్పచ్చు కదా అనిపించి అప్పుడు BA చదివి B.Ed చేశాను. B.Ed చేసిన తర్వాత అనేక స్కూల్స్కి వెళ్ళడం, స్కూల్స్లో ఒక 1 hour మోరల్ క్లాసెస్ కోసం అడిగి పనిచేయడం చేశాను. ఆ తర్వాత మేము ట్రైబల్ ఏరియాకి మార్చబడ్డాం, పార్వతీపురం. అక్కడ ట్రైబల్స్ మేము జరుగుతున్నట్టు అణిచివేత, వాళ్ళని చేస్తున్న అన్యాయం అవన్నీ చూసిన తర్వాత మనసు చాలా బాగా కలిగింది. మీరు టీచర్గా ఉంది, అడ్వకేట్గా ఎలా మారారండి? ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళని అణిచివేతలు ఇవన్నీ చూసిన తర్వాత మనసు చాలా కష్టం వేసింది. ఒక అమ్మాయిని అన్యాయంగా కూడా చంపేశారు కుటుంబంలో. నోరిప్పి గట్టిగా అడిగితే డాక్టర్ గారు సూసైడ్ ఇచ్చారు, అదేవిధంగా పోలీసు వారు కూడా సూసైడ్ చేసుకుని ఊళ్ళో ఉన్న వాళ్ళ పెద్దలందరూ కూడా సూసైడ్ అని చెప్పారు. అది అచ్చా అని స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి సమయంలో గట్టిగా మాట్లాడతామని నువ్వు లాయర్గా అడిగాను. నీ సంసారం బాగుండాలంటే ఇట్లాంటి విషయాలు రావద్దని అక్కడ స్థానికంగా మా వారేమో బ్యాంక్ ఎంప్లాయీ, నా ముగ్గురు చిన్న పిల్లలు. సో అప్పుడు నేను అనుకున్నాను, మన చట్టం మన చేతిలో లేని వల్ల, చట్టం గురించి మనకు తెలియనందు వల్ల, ప్రశ్నించేటువంటి రైట్ లేనందువల్ల ఇవన్నీ జరిగాయని అనుకున్నాను. ఆ తర్వాత నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం, హైదరాబాద్లో వాత్సల్య స్కూల్ అని చెప్పేసి చిన్నపిల్లల యొక్క నిరాశ్రిత బాలల వసతి కూడా, దానికి మొట్టమొదటి మాతాజీలో నేనే ఉన్నాను అనమాట. మల్కాజ్గిరి మౌలాలి ఏరియాలో ఉందండి. మా జూబ్లీ మల్కాజ్గిరిలో ఉండేది. ఫస్ట్ నేను మాతాజీలో ఉంటాను ఒప్పుకున్న తర్వాత మొదలు పెట్టారు అది. అప్పుడు వాళ్ళ జీవనం, వాళ్ళ జీవితంలో జరుగుతున్న సంఘటనలు అన్ని చూసి దగ్గరుండి ఎవరినైనా ప్రశ్నించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేదో నాకు మంచి ఒక టీచర్ డిగ్రీ దగ్గర నా మాట విను. సమాజంలో మార్పు రావాలి అని అంటే మేధావులు మారాలి, పెద్ద రైటర్స్ మారాలి, వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి, ఉపన్యాసకుల ఆలోచన మార్పు రావాలి, సమాజానికి దిశ చూపించే వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి. ఇవన్నీ కూడా నా చేతిలో ఒక బలమైనటువంటి డిగ్రీ ఉంటాయి, వాళ్ళు మాట వింటారని నాకు అనిపించి అప్పుడు నేను ఆ ఏజ్లో నేను లా చేశానండి. లా చేసిన తర్వాత మేడం, మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఒక రెబల్గా ఉండేవారు అంటారు, నిజమేనండి? అంటే ఎదిరించేదండి, ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకు కంపౌండ్, ఎందుకు చదువుకోముందు, ఎందుకు బయటకు వెళ్ళకూడదు, ఇవన్నీ చూస్తే నాకు 17 ఏళ్ళకి పెళ్లి చేస్తారండి. ఓకే ఓకే మేడం, మీరు సేవా కార్యక్రమాల వైపు దారి మరలడానికి ఎవరు అంటే ఎవరికో స్ఫూర్తి ఉండాలి కదా? అవునండి, నేను జాతీయ భావనలు కలిగినటువంటి రాష్ట్ర సేవికా సమితిలో పనిచేసేదాన్ని.
అదేవిధంగా ప్రజ్ఞాభారతి అనేసి మేధావుల సంస్థ దాంట్లో పనిచేస్తుంది. ఆ తర్వాత సంవర్ధిన్యాస్ ట్రస్ట్ దాంట్లో పనిచేస్తుంది. జాతీయతా భావనలు ప్రధానంగా ఉన్నటువంటి సంస్థల్లో నేను పనిచేస్తాను. తర్వాత నాకు ఇంటిలో కూడా నా భర్త కానివ్వండి, తల్లిదండ్రులుగా ఉండే అత్తగారి అందరి ప్రోత్సాహం ఉంది. మహిళలు ముందుకు వెళ్ళాలని భావన కలిగిందని, అందువల్ల నాకు ప్రోత్సాహం లభించింది. నా జాతీయ భావం కలిగిన ఏ సంస్థల్లో నేను పనిచేస్తూ వచ్చాను, ఆ సంస్థ యొక్క ప్రేరణే నాకు. పేద పిల్లల చదువు కోసం బాల సంస్కరణాలయం ఏదో పెట్టారు మీరు అప్పుడు స్కూల్ లాంటివి, అది ఏంటి అసలు, దానివల్ల ఫలితం ఎలా వచ్చింది మేడం? బాల సంస్కార కేంద్రాలు చెప్పాను కదా, నేను ఎలిమెంటరీలో ఉన్నప్పుడు ఎస్సీ కాలనీస్ బస్తీల్లోకి వెళ్ళేదండి. బస్తీల్లో పిల్లలందరూ ఒక దగ్గర కూర్చోబెట్టడం, వాళ్ళందరికీ ఏమంటే శుభ్రతగా ఎలా రావాలి, తర్వాత ఎలా నూనె పెట్టుకొని చదువుకోవాలి, ఉన్నదాంట్లో మంచి వస్త్రం ఎలా ధరించాలి, అందరు లైన్స్ ఎలా కూర్చోవాలి, మంచి స్టోర్గా చెప్పడం, వాళ్ళకి మంచి కథ చెప్పడం, డీలర్ చేస్తూ వచ్చేసరికి వాళ్ళ ఆలోచన చాలా మార్పు వచ్చింది. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. విన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో చాలా పద్ధతిగా ప్రవర్తించే మొదలుపెట్టారు. ఇదే విధానం నాకు పార్వతీపురంలో కూడా అట్లాగే చేశాను, ట్రైబల్ ఏరియాస్ పిల్లల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వినాయక నగర్లో ఆ రోజు నేను మహిళాజీ నుంచి కట్ట మీద నడుచుకొని వెళ్ళి వినాయక నగర్ దిగి అక్కడ ప్రతి వారం వెళ్ళి పిల్లలందరికీ పాఠాలు చెప్పారు. వాళ్ళు ఈ రోజు కూడా నన్ను గుర్తుపెట్టుకుని ఫోన్ మేడం, మీరు పాటలు కూడా బాగా పాడేవారంట కదా అందరికీ కలిసి. అంటే ఈ పాటలు అంటే ఏ అవసరం కోసం పాడేవాళ్ళు? అంటే పిల్లలను చైతన్యపరచడం కోసమా, లేదంటే సమాజానికి దేశభక్తి ప్రేరణ అనేటువంటి పాటల్ని బాగా పాడేదాన్ని. ఓకే ఓకే. సామాజిక సమస్యలపై పోరాటం జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది మేడం? మీరు సామాజిక సమస్యలు చెప్పాను కదండి, ఒక అమ్మాయిని అన్యాయం చంపేస్తే అప్పుడు నా మనసు కలిగించి పోరాటం చేయాలి. అంటే మీరు గృహిణిగా ఉన్నప్పుడే మొదలైంది? గృహిణిగా ఉన్నప్పుడు, గృహిణి ముందుగా కూడా పాఠశాలలో ఉన్నప్పుడు నేను వచ్చేటువంటి పేపర్లో వచ్చేసింది. అప్పట్లో ఇంత విశృంఖలంగా వార్తలు వచ్చేవి కాదు. చిన్న చిన్న విషయాలు, ఆడవాళ్ళకి చదువుద్దా కావాలా, స్త్రీ ఉద్యోగం చేయకూడదా, ఇలాంటి అంశాలు లేకుండా స్త్రీలు తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చా ధరించకూడదా అని ఇలాంటి అంశాలు లేకుండా వాటిని గట్టిగా మాట్లాడేదాన్ని. ఫ్రెండ్స్ సెకండ్ ఏదైనా చిన్న సంఘటన జరిగిందంటే ఇంటర్మీడియట్ లో నేను వెళ్ళి పోరాటం చేసేటువంటి ఆ రోజులో ఒక ఆవిడ వచ్చేవాడు భారతకు, కానీ వాళ్ళ దగ్గర నేను పోరాటంలో పాల్గొనేదాన్ని. అవన్నీ చూసిన తర్వాత నేను చాలా ముందుకు వెళ్ళిపోతానే ఇంటర్మీడియట్ పెళ్లి చేయడం జరిగింది. అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు, కానీ వాటిని ఆపలేకపోయారు. ఎందుకు మేడం? అందాల పోటీలు అనేవి ఏంటంటే ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు తీసుకుంటే ఆ రోజు మేము ఆపగలిగాం. అందాలు వచ్చిన అందాల పోటీలు అనేది దాని విషయంలో మేము దిట్టంగా వచ్చేసాం. అదేవిధంగా దూరదర్శన్ ముందు కూడా దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితం సంగతి ఒక 1000 మంది తీసుకొని మేము ఆ రోజు ఆందోళన చేశాము. ఒక ఆందోళనతోటి వెంటనే ప్రభుత్వం తల వంచుతాయి అనుకోలేదు. ఒక ఆందోళన చేయడం మొదలుపెట్టిన తర్వాత ముందు ప్రజల్లో దాని పట్ల ఒక అవగాహన స్టార్ట్ అవుతుంది. అవగాహన స్టార్ట్ అయిన తర్వాత మరింత మంది దానికి జతపడతారు. మరింత మంది జతపడిన తర్వాతే ప్రభుత్వాల మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రజా చైతన్యం తీసుకురావడంలో మేము సఫలీకృతం. నేటి యువతకు మీరు ఇచ్చే సలహా ఏంటి? నేటి యువతకు నేను ఇచ్చే సలహా ఒకటేనండి, ఈనాటి యువత ఒక స్త్రీవాదం అనో లేకపోతే మమ్మల్ని ఎవరు అణిచివేసేసారని, మాకు మా హక్కులు మేము ఉపయోగించుకోలేకపోతున్నాం అనేసి, లేదంటే హక్కుల పరంగా నాకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చలవిడిగా ఉండడమే నా యొక్క రైట్ అండి, ఇలాంటి ఒక కొంతమంది, అందరూ కాదండి, కొంత భ్రమలో ఉన్నారు కొంతమంది. నేనేమిటంటే ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనేది ఈనాటి చాలా ముందు పెడుతుంది, దాని నుంచి ఆలోచిస్తాను. నా దృష్టిలో ఎంపవర్మెంట్ అంటే ఒక స్త్రీకి తన లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ స్కిల్స్, ఆమెలో ఉన్నటువంటి భావజాలు ఇవన్నీ కూడా తాను వ్యక్తీకరించగలగాలి. ఇప్పుడు సమాజానికి తనకి దేశానికి ఉపయోగపడే విధంగా వాటిని బయటకు తీసుకురాగలగాలి. దాన్ని నేను ఎంపవర్మెంట్ అనుకుంటాను. ఎందుకంటే పవర్ అంటేనే శక్తి, శక్తి అనేది స్త్రీకి ప్రతీక. కాబట్టి స్త్రీ తనలో ఉన్నటువంటి ఇంటర్నల్ క్వాలిటీస్ ని, ఆ సద్గుణాలని బయటకు తీసుకొచ్చి తన కోసం, తన కుటుంబం కోసం, తన సమాజం కోసం, తన దేశం కోసం అన్ని రంగాలను
వ్యక్తిగతంగా కాదు, అన్ని రంగాలలో దాన్ని అందించగలిగేటటువంటి స్థితికి ఆమె వెళ్ళగలిగితే దాన్నే నేను ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అంటాను. ఓకే, మహిళలకు ఎవరు ఈ చేయూతని ఇవ్వాలండి? ఇంటి వాళ్ళు ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వాలా? మన దేశంలో సార్ మన రాజ్యాంగం చాలా ఇచ్చింది, మన చట్టాలు చాలా ఇచ్చాయి. కుటుంబంలో ప్రధానంగా కుటుంబంలోనే చిన్నతనం నుంచి పురుషులు వేరు పిల్లాడు వేరు పిల్ల వేరు అనే భావం లేకుండా ఇద్దరు కూడా సమానమే. ఆ బిడ్డ యొక్క మగ పిల్లవాడు కానివ్వండి ఆడపిల్ల కానివ్వండి వాళ్ళ యొక్క శారీరక సామర్థ్యాన్ని బట్టి లేదా వాళ్ళ మానసిక సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు ఏ పనులు చేయాలి నిర్ధారించాలంటే కానీ నువ్వు ఆడపిల్లగా కాబట్టి ఇవే చేయాలి, నువ్వు మగపిల్లలు కాబట్టి ఇవే చేయాలి అనే భావన ఎప్పుడైతే కుటుంబాలు వెళ్ళిపోతుందో అప్పుడు మనం అనుకునే విధంగా ఒక మార్పు అనేది వస్తుందండి. మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో వాళ్ళకి చేయూతనిస్తున్నాయట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అని పిలుస్తాయి. ఆ పథకాలు అందుకోవాలి, దానికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి, దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అధ్యయనం అంతటా మనం చేయాలి. అధ్యయనం చేసిన వాళ్ళని వాళ్ళకి తెలియచేయాలి ఫస్ట్ థింగ్. రెండవది పథకాలు ఇచ్చినప్పుడు వాటిని అందుకునేటట్టు ప్రేరణ మనలో లేనప్పుడు కనీసం నీవు అందుకోలేకపోతున్నావు, ఎవరైనా నాకు ఇందులో చేయూత ఇచ్చేవాళ్ళు ఉన్నారా, ఇందులో ఏదైనా సంస్థ పనిచేస్తుందా, ఇందులో ఏదైనా ప్రభుత్వ సంస్థ యొక్క సహాయం అందుకోవచ్చా అనే దిశగా మనం ఆలోచిస్తే తప్పకుండా ప్రభుత్వ పథకాలు అందుతాయి. జాతీయ మానవ హక్కుల సభ్యురాలుగా మీకు ఎలా వచ్చిందండి అవకాశం? నేను గత 1979 నుంచి నేను రెగ్యులర్గా నేను ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నాను, నేను రెగ్యులర్ పనిచేస్తూ వస్తున్నాను. ఈ పనిచేసే విధానంలో నేను టీచర్గా మారాను, ఒక లాయర్గా మారాను, ఒక రైటర్గా మారాను, ఒక వక్తగా మారాను. వాస్తవం ఒక వక్తగా మారాను. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను, జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఎంతమందికి ప్రేరణ ఇచ్చాను, ఎంతమందిలో నేనే సంస్థలో పనిచేస్తున్నా ఆ సంస్థను కార్యకర్తలుగా నిర్మాణం చేసుకున్నాను. వేలాది మంది మహిళల ముందు నేను మాట్లాడడం జరిగింది. అనేక రకాలైన కాన్ఫరెన్స్ నిర్వహించాము. 9 NGOస్తో కలిసి పనిచేశాను. ఎన్ని గ్రామాల్లో తిరిగాను. దేశం మొత్తం అనేక రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో 1-2 తప్పిస్తే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో పర్యటన చేశాను. ఇవన్నీ చేసినప్పుడు సహజంగా ఒక మహిళ చక్కగా మాట్లాడుతుంది, చక్కగా రాస్తుంది, చక్కగా వాదోపవాదనలు టీవీల్లో వాదోపవాదనలు చేస్తుంది, 10 మందిని కన్విన్స్ చేయగలుగుతుంది అనే అంశాలని అందరూ కూడా ఆలోచిస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఆ వ్యక్తి కోసంగా వాళ్ళు తగిన స్థాయి ఇస్తారు, తగిన గౌరవం ఇచ్చి ఆ వ్యక్తి యొక్క సేవలు ఉపయోగించుకుంటారు అనేది నాకు తెలిసింది వాళ్ళు నన్ను నియమించిన తర్వాత. అంతేగాని నేను ఏ మాధ్యమంగా వెళ్ళాను, ఎవరి మాధ్యమంగా వెళ్ళేది అంత లేదు. నా ఈ యొక్క గుణాలని ఈ పనులని అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు నాకు ఈ స్థాయి కల్పించారేమో నేను అనుకుంటున్నాను. కమిషన్ సభ్యురాలుగా మీ ప్రయాణం ఇలా సాగుతుంది అంటే అందరు సహకరిస్తున్నారా మేడం? అధికారులు కానీ అందరూ సహకరిస్తారండి. ఎందుకంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఒక చైర్పర్సన్ 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్ ఇప్పుడు మా ప్రస్తుతం చైర్పర్సన్ 3 మెంబర్స్ ఉన్నారు. నేను ఒక మెంబర్ని. మెంబర్కి ఎన్నో అధికారాలు. మెంబర్ కూడా చేయాల్సింది ఏంటి, ప్రాథమిక హక్కులు ఏదైతే మనకి సంవిధానం ఇచ్చిందో, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఈ ఫండమెంటల్ రైట్స్ కి ఎక్కడైనా భంగం కలిగినప్పుడు ప్రభుత్వ అధికారుల మూలంగా మాకు భంగం కలిగింది అని చెప్పి ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పనిచేస్తాం. నాకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉందండి. నా యొక్క డెసిషన్స్ నేను తీసుకుంటూ ఉంటాను. కమిషన్ పరిధులు దాటి నేను వెళ్ళను. నాకున్న అధికారాల పొగడి నా పరిమితుల్లోనే నేను చక్కగా పనిచేస్తూ వస్తున్నాను. సభ్యురాలుగా మీ ప్రధాన బాధ్యత ఇక్కడ అంటే ఏపీకి అంటే ఏపీ ఉండదు తెలంగాణ ఎంత మేరకు ఉపయోగపడింది? చాలా చాలా సంతోషం. నాకు మంచి ప్రశ్న అడిగారు. నేను ఒక సామాజిక కార్యకర్తగా ఉన్న రోజుల్లో ఒక జువెనైల్ హోమ్ లో అడుగు పెట్టాలంటే నాకు పర్మిషన్, ఒక ప్రిజన్కి వెళ్ళాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చింది, ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి గట్టిగా క్వశ్చన్ చేయాలంటే
ఒక హాస్టల్కి వెళ్ళి అక్కడ లోపల ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నాకు పర్మిషన్ లేదు కాదు. ఒక కాలేజీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే ఎందుకు చేసుకుందనంటే గేటు బయట చేరి అరవడం గొంతెత్తి అరవడం ఇవి మాత్రం లేదు. నేను కమిషన్ మెంబర్ అయిన తర్వాత ప్రతి దగ్గరికి కూడా ఎవరి పర్మిషన్ లేకుండా నేను స్ట్రైట్ అవే వెళ్ళవచ్చు. అందుకోసంగా నేను తీసుకున్న ఫస్ట్ టైం నేనే జువెనైల్ హోమ్ అనుకున్నాను. ఆ జువెనైల్ హోమ్స్ కి వెళ్ళాను. ట్రైబల్ హాస్టల్స్ మోర్ దెన్ 46 ట్రైబల్ హాస్టల్స్ ఇక్కడే కాదండి, దేశంలో అనేక రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రాలో అనేక జిల్లాలలో నేను అడవుల్లో కూడా వెళ్ళి ట్రైబల్ హాస్టల్స్ పరిస్థితులు చూసి వచ్చాను. అదే రిపోర్ట్స్ తయారు చేశాను. గవర్నమెంట్ హాస్టల్స్ చూశాను, గవర్నమెంట్ హాస్పిటల్స్ చూశాను. తర్వాత మన ఏవైతే పీడిఎస్ అంటాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ సెంటర్స్, ఈ అంటే రేషన్ కార్డ్స్ వాటికి సంబంధించిన వాటికి వెళ్ళాను. అదేవిధంగా నేను అనేకమైనటువంటి హోటల్స్ కి వెళ్ళాను. హోటల్స్ ని ఒక దగ్గర సీజ్ చేయించడం కూడా జరిగింది. అంటే ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఉందని. సో ఇలా అనేక విషయాల్లో నేను చేరిన తర్వాత మీకు ఇంకా పేరు చెప్పమంటే చెప్తాను. నల్గొండ జిల్లాలో ట్రైబల్ హాస్టల్స్ వెళ్ళాను, తర్వాత జువెనైల్ హోమ్స్కి వెళ్ళాను, అక్కడ నాగార్జున సాగర్లో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, విజయవాడలో హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, ఇలా మంగళగిరిలో హాస్పిటల్స్కి వెళ్ళొచ్చాను, విశాఖపట్నంలో అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఈ విషయాన్ని మాట్లాడొచ్చాను, తెలుసుకొని వచ్చాను. అదేవిధంగా శ్రీకాకుళం సేమ్ విషయం వెళ్ళాను, ఒంగోలులో వెళ్ళాను. ఆ ఫిషర్మెన్ యొక్క జీవితము, వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళకి కావాల్సిన రికమెండేషన్స్ నేను గవర్నమెంట్ కమిషన్లో సమర్పించడం, అది గవర్నమెంట్ దాకా వెళ్ళడం కూడా జరిగింది. అదే ట్రైబల్ హాస్టల్స్ ఉన్నటువంటి అతి నికృష్టమైనటువంటి స్థితిని గుంటూరులో చూశాను, తాడేపల్లి గూడెంలో చూశాను, వెస్ట్ గోదావరి అనేక అడవి ప్రాంతాల్లో చూశాను, విశాఖపట్నంలో చూశాను. ఇక్కడ వచ్చేసి పరిశీలించిన తర్వాత దీని ఒక మంచి ఉదాహరణ చెప్తాను. తాడేపల్లిగూడెంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నడుస్తున్న హాస్టల్కి వెళ్ళాను నేను. ట్రైబల్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలంతా కూర్చొని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఈ రూమ్ సగం రూమ్ లో 6 మంది అమ్మాయిలు ఉంటారు. అక్కడే వాళ్ళకి బట్టలు, వాళ్ళ పుస్తకాలు, బట్టలు ఆరేసుకోవడము, వాళ్ళ మంచం అంటే కింద అక్కడే చదువుకోవడం అంతా వాళ్ళకి అదే ఉంది. వెళ్ళేటప్పటికి అందరు భోజనం చేస్తున్నారు. ఆ భోజనం దగ్గర ఉన్నటువంటి అందరు జ్వరంతో ఉన్నారు చాలా మంది. ఎందుకమ్మా మీరు జ్వరంగా ఉన్నారు, ఏం తింటారు? చికెన్. వెంటనే నాతో వచ్చిన ఒక కార్యకర్త ఇచ్చి తినమన్నాను. వెంటనే ఆవిడ వామిట్ చేసుకుంది. అంటే ఉడకని చికెన్ అనమాట. జ్వరం వచ్చిన వాళ్ళకి ఏం పెట్టారు, మీరు ఏం చేశారు అడిగాను నేను. వాళ్ళకి చారు అన్నారు. ఆ చారు తీసుకొని నేను టేస్ట్ చేశాను. ఒట్టి చింతపండు నీళ్ళు. ఈ జ్వరం వచ్చిన పిల్లలు ఈ చికెన్ ఈ చారుతో తింటే వాళ్ళకి జాండీస్ వస్తాయి, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తారు అడగడం జరిగింది. వాళ్ళకి మంచినీళ్ళు, పచ్చడి మంచినీళ్ళు, ఎందుకు ఈ విధంగా మంచినీళ్ళు సరఫరా చేస్తున్నారు, మంచినీళ్ళు ఎందుకు తీసుకురావట్లేదు, ఎందుకు ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యం మీరు చేయలేదంటే ఆ అమ్మాయిని చెప్పారు. మేము కానీ అడిగితే వాటర్ని మమ్మల్ని వెంటనే వెళ్ళిపోమంటుంది, వీళ్ళు తీసేస్తా ఉంటది, దానికి మేము భయపడి ఇవి అనుభవిస్తున్నాం, మమ్మల్ని మంచిని బయట నుంచి కూడా తెచ్చుకొని అని చెప్పారు. ఆన్ ది స్పాట్ నాతో పాటు వచ్చినట్టు ఎంఆర్ఓని, జాయింట్ కలెక్టర్ని, అక్కడ వచ్చిన మిగతా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ని అందరినీ నిలబెట్టి వాళ్ళకి చూపించి ఈ సిచ్యువేషన్ లో దీంట్లో ఎలా జీవించాలి, ఎందుకు మీరు మార్పు ఇస్తున్నారు, కోతవేట ద్వారా సిటీలో కోతవేట ద్వారా ఆవేశించి ఉంది, ఎందుకని మీరు చేయలేదు గట్టిగా అడగడం. వెరీ నెక్స్ట్ డే వాళ్ళకి అనేక రకాల మార్పు రావడం. NHRCకి ఒక ఆర్డర్ పాస్ చేసి వెళ్ళలేదు, కానీ అడ్వైజరీస్, గైడ్ లైన్స్ ఇష్యూ చేసే రైట్ ఉంది. తర్వాత వాళ్ళకి డైరెక్షన్స్ ఈ విధంగా జరుగుతుంది, దీనికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఈ విధంగా ప్రభుత్వాన్ని తన యొక్క బాధ్యతను గుర్తు చేస్తాము. తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అడిగేటువంటి రైట్ మాకుంది. దానికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ విధమైన చలనం వస్తుందో పాలక పార్టీ ఏదైతే ఉందో ఈ మనం కానీ సరిగ్గా చెప్పితే రేపు మనం రాలేం పరిపాలనకి వాళ్ళకి కూడా భయం ఏర్పడుతుందండి. తర్వాత పరిపాలన చేయాల్సిన ఎగ్జిక్యూషన్ చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో మా మీద మేమో వస్తుందేమో, మేము నిజమే ఇన్ని రోజుల లోపల ఇది చేయాలి, ఇంత
అమౌంట్ మనకి ఫండ్ రిలీజ్ చేశారు, మనం దీన్ని సక్రమంగా ఖర్చు పెట్టాలి, వీటన్నిటి మీద రేపు క్వశ్చన్ చేస్తారేమో, మెమోస్ ఇష్యూస్ అవుతాం, మన జాబ్కి ఏమన్నా ముప్పు ఏర్పడుతుంది అనే భయం కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి చలనము చైతన్యం అనేది ఎన్హెచ్ఆర్సీ మూలంగా అనేక దగ్గర నేను గమనించానండి. ఇప్పుడు ఏపీ తెలంగాణలో జైళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఏపీ తెలంగాణలో సార్ నేను వచ్చేసేమో నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి జైలు చూసి వచ్చానండి. తర్వాత అదేవిధంగా మీరు అడిగారు ఏపీ తెలంగాణ గురించి. తెలంగాణలో కాకుండా ప్రిజన్స్కి వెళ్ళొచ్చాను. అదే మెడ్రాస్లో వెళ్ళాను జైలుకి, బెంగళూరులో వెళ్ళాను, కోజికోడ్ మన కేరళలో వెళ్ళొచ్చాను జైలుకి. జైళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మనం వెళ్ళగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుందండి. నేను వెళ్ళినప్పుడు నెల్లూరు జైలు వెళ్ళాను. వెళ్ళగానే మంచి అందమైన భవనము, మంచి అట్మాస్ఫియర్, చెట్లు, వాతావరణం, భోజనశాల ఇవన్నీ చాలా బాగున్నాయి. వెళ్ళిన వాళ్ళు పిక్నిక్ లాగా అక్కడ ఉండి రావచ్చు, అది బాగుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే ఇక్కడ నెల్లూరు జిల్లా చెప్తాను దాదాపు 61 మంది వచ్చి నాకు కూర్చొని మాట్లాడేవాళ్ళు. కొంతమందికి ఆల్రెడీ కేసు అయిపోయింది, సమయం అయిపోయింది. అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, అప్పుడు వీళ్ళు ప్రభుత్వానికి వినతులు కూడా పెట్టుకున్నారు. మాకు మీరు సెంటెన్స్ పీరియడ్ ఏదైతే కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉన్నామమ్మా అట్లా అన్న వాళ్ళు రోగగ్రస్తులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే అనేక రకాలైనటువంటి అనారోగ్యాలతో ఇంక జీవితం విరక్తి పొందిపోయి ఇప్పుడే చచ్చిపోతాం అంటున్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ సకాలంలో స్పందించి వాళ్ళకి వెంటనే సహకారం అందించి ఎవరెవరు బయటకు రావాలో వాళ్ళని వెంటనే బయటకు తీసుకుని ఎన్హెచ్ఆర్స్ పంపించడం జరిగింది. చాలా మంది బయటకు రావడం జరిగింది. అయితే ఆడవాళ్ళలో కూడా చాలా మంది ఈ డ్రగ్స్ కి సంబంధించిన కేసెస్ లో ఆల్రెడీ వాళ్ళకి బెయిల్ వచ్చింది, షూరిటీస్ పెట్టమన్నారు. షూరిటీస్ పెట్టాలంటే షూరిటీస్ పెట్టేవాళ్ళు లేరు. తర్వాత లీగల్ సహాయం ఉంది అక్కడ. కానీ నేను ఒక అడ్వకేట్ నేనండి, అడ్వకేట్ గా ఉన్నప్పుడు కూడా గమనించాను, సహాయం చేసే వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, నా కేసులు అయిన తర్వాత నేను వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అలా కొంతమంది స్వచ్ఛమైన సేవా తత్పరతో చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా జైళ్ళలో కూడా చాలా మార్పులు రావాలండి. కేవలం తిండే కాదు, వాతావరణమే కాదు, ఇప్పుడు వాళ్ళకి అందరికి వాళ్ళ సెల్ ఫోన్, ఇప్పుడు అంత జైళ్ళలో అంత పరిస్థితి బాగుంది సార్. మా దగ్గరికి రోజు జ్యుడిషియల్ కస్టడీ డెత్స్ వస్తుంటాయి, తర్వాత వచ్చేసి ఏమంటే కస్టోడియల్ డెత్స్ వస్తాయి. జ్యుడిషియల్ డెత్స్ జేసీడీ అంటారు, అవి వస్తాయి. కస్టోడియల్ డెత్స్ వస్తుంటాయి. ఎందుకు వస్తాయి చెప్పండి? కాబట్టి చాలా సంరక్షణ తీసుకోవాలి, కస్టోడియల్ డెత్స్ జరగకుండా చూసుకోవాలి. వాళ్ళకి మానసిక ఆనందాన్ని కలిగించడం వేరు, వాళ్ళ మానసిక ఉల్లాసం ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళతో వాళ్ళు సరిగ్గా మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి. లీగల్ ఎవరైతే లాయర్స్ వస్తున్నారో వాళ్ళని కూడా ప్రెషర్ చేయగలగాలి లోపలటువంటి జైలర్ గాని అందరూ కూడాను. ఇంకా చాలా జైళ్ళలో చాలా సంస్కరణలు రావాలండి, కేవలం తిండి వాతావరణం మాత్రమే కాదు. జైళ్ళలో అంటున్నారు కదా, చట్టం అందరికీ సమానమే ఉంటాం, కానీ జైళ్ళలో సౌకర్యాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, ఎందుకు? సౌకర్యాలు డిఫరెంట్. నేను వెళ్ళిన దగ్గర ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఉన్నాయండి, మగవాళ్ళు ఉన్నాయి. ఒక దగ్గర అంటే కొంతమంది అధికారులు వచ్చినారు, పొలిటికల్ అధికారులు. నేను మన ఆంధ్ర తెలంగాణలో చూడాను, నేను బెంగళూరులో చూసాను. నేను ఆ పైన ఉన్నాయి వాళ్ళకి, అది మీరే చెప్పాలా? ఎన్హెచ్ఆర్సీకి అందరి హక్కులు ఒకటే. రాజకీయ నాయకుడు ఈ హక్కు ఇవ్వు, సామాజిక సేవ చేసేవాడికి ఈ హక్కు ఇవ్వు, దొంగగా వచ్చేవాడు ఇది అని చెప్పి వసతి అని ఉండదు. అందరినీ సమానం. అందుకే ప్రిజన్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పనిచేస్తుంది ఎన్హెచ్ఆర్సీ. వాళ్ళ సరైన వాళ్ళ హక్కులు హరించబడుతున్నాయా, సంరక్షించబడుతున్నాయా చూస్తూ ఉంటాము. దీని విషయంలో ఎక్కువగా పనిచేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెగ్యులర్ ఈ పని మీదే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఎంత చేసినా కూడా ప్రతి వ్యక్తి కూడా అంతర్లీనంగా వాడికి ఒక భావన నేను చేయాలి, పని చేయాలి. కాబట్టి జైలు మీద మీరు అన్నట్టుగా లోపల జరుగుతున్నటువంటి వాటి మీద చాలా శ్రద్ధ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మానవ హక్కుల పట్ల ఏ మేరకు అవగాహన కల్పిస్తున్నారు మేడం మీరు? అంటే ఏదైనా కానీ సదస్సు లాంటివి కానీ సమావేశాలు లాంటివి ఏమైనా పెట్టి ఇంకా జనాలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మాధ్యమంగా
ఈ 500 కంప్లైంట్స్ ఒక 200 కంప్లైంట్స్ వరకు వాళ్ళు సరిగ్గా టైం అయిపోయి ఉంటాయి. 1 year లోపల నుంచి తీసుకుంటాం. సర్వీస్ మ్యాటర్స్ తీసుకోము, ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది అలాంటివి తీసుకోము, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ తీస్తాము, పరిధులు ఉంటాయి అన్నమాట. మిగతా అన్ని కూడా దగ్గర 300 రోజుకి 300 కేసులు ప్రొసీడింగ్స్ పంపిస్తాం. అందులో కొన్ని మేము పేపర్ మాధ్యమంలో చూసిన న్యూస్ ని, సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ని కొంతమంది స్పాట్ లో పంపిస్తారు. సుమోటోగా స్వీకరిస్తాం. అలా సుమోటోగా స్వీకరించి మన ఆంధ్ర తెలంగాణలో చాలా కాలేజీ స్టూడెంట్స్ ఆత్మహత్య తీసుకున్నాం. ఆదిలాబాద్ లో జరిగినటువంటి ట్రైబల్ వైలెన్స్ ఎగ్జిబిషన్ తీసుకున్నాం. ఇక్కడ ఒక యూనివర్సిటీ అమ్మాయి ఆందోళన చేసి వెళ్తుంటే అమ్మాయి జుట్టుబట్టి లాగారు. ఆ విషయంలో సుమోటో తీసుకున్నాము. చాలా దానిపైన మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం. అది ఎందుకంటే జనాల్లో కూడా సుమోటోగా తీసుకున్న వాటిలో చాలా వాటి వెంటనే రెస్పాన్స్ వస్తుంది. అదే ఇక్కడ కాప్రా చెరువు ఉంది, కాప్రా చెరువు కేసు తీసుకున్నాము. చాలా ఇప్పుడు దీప్తి నగర్ లో గార్బేజ్ తోటి నిండిపోయినటువంటి డంప్ ఏరియా కూకట్పల్లి, దాని మీద ఆల్రెడీ మేము కేసు తీసుకున్నాము. చాలా ఈ కేసులు మీరు తీసుకొని అధికారులతో మాట్లాడితే మీకు రెస్పాన్స్ ఎలా ఉంటుంది మేడం? మాట్లాడక్కర్లేదండి, నోటీస్ వెళ్తే వెంటనే రెస్పాన్స్ వస్తుంది. మీరు అడిగి నేను కంప్లీట్ చేస్తాను. ఒకటి సుమోటో కేసెస్ అంటే, రెండోది కంప్లైంట్స్ తీసుకుని ఏటీఆర్ కోసంగా, మూడోది వచ్చేసి ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి పంపిస్తాం. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పెద్దది, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇంకోటి ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి యూనివర్సిటీస్ తోటి, ఇన్స్టిట్యూషన్స్ తోటి, ఎన్జిఓస్ తోటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, మాకు దగ్గర 60 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ అన్నిటి మీద కూడా ఈ మానవ హక్కులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుంటాము. తర్వాత వాళ్ళతో కలిసి కాన్ఫరెన్స్ నిర్వహిస్తాము. మరోవైపు నుంచి ఇంటర్న్షిప్ అని చెప్పేసి స్టూడెంట్స్ పిలిపిస్తాము. పిలిపించి ఏడాది పొడుగు నడుస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంటర్న్షిప్స్ తీసుకుని దాని మాధ్యమంలో మేము ఒక ప్రచార అవేర్నెస్ జరుగుతుంటుంది. మూడ్ కోర్ట్ అని చెప్పేసి యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ చేస్తూ ఉంటాము. షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పేసి ఈ మానవ హక్కులు ఏ విధంగా భంగం అవుతున్నాయి, దీన్ని ఎన్హెచ్ఆర్ సమాజం ఎట్లా మనం విజయించేసి షార్ట్ ఫిల్మ్ తీసుకుంటాం. నేను గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే ఒక విషయం మాత్రము, తెలుగు ప్రాంతాల నుంచి షార్ట్ ఫిల్మ్ పోటీల్లో ప్రతి సంవత్సరం కూడా వస్తే ఒక 10-12 కేసులు వచ్చేవి. ఈ సంవత్సరం ఒక 140 పైన వచ్చాయి. నేను చాలా సంతోషపడుతున్నాను. రెండోది వచ్చేసి ఇంటర్న్స్ కూడా, ఇంటర్న్స్ గా చాలా మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. అవేర్నెస్ బాగా జరుగుతుంది. కేసుల సంఖ్య పెరిగింది రావడము. ఒక తెలుగు మహిళగా ఈ 2 ప్రాంతాల గురించి అడిగారు కాబట్టి చాలా అవేర్నెస్ జరుగుతుంది. నేను వెళ్ళిన స్పాట్ విజిట్సే చాలండి. ఎన్ని దగ్గరలోకి వెళ్ళాను. ఈ ఒక సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి విజయవాడ, అది ఊహించడం కూడా జరిగింది. అంటే తాత్కాలికంగా మూసాను. తర్వాత వచ్చేసేటువంటి అనేక హాస్టల్స్ కి వెళ్ళడం ఏంటి, హాస్పిటల్స్ కి వెళ్ళడం ఏంటి, స్కూల్స్ కి వెళ్ళడం ఏంటి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళడం ఏంటి, ఈ లేక్స్ గురించి మాట్లాడేటి, వీటన్నిటితోటి మంచి అవేర్నెస్ అయితే క్రియేట్ అయిందండి. కమిషన్ కు పౌర సమాజం నుంచి ఎలాంటి స్పందన బాగుంది మేడం? అసలు పౌర సమాజం ఎలా స్పందిస్తుంది కమిషన్? ఎన్హెచ్ఆర్సీ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఆ పౌరులు చాలా ఆనందంగా స్పందిస్తున్నారు. చాలా, ఎందుకంటే వెంటనే ఎంతో మంది హెచ్ఆర్డీస్ కింద ఈ రోజు హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ అంటారు వాళ్ళని. అంటే సమాజం మీకు బాగా సహకరిస్తుంది. మాకు సమాజం సహకరిస్తుంది. కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ షార్ట్ ఫిల్మ్స్ వస్తే ఇదే చాలండి మనకి. తర్వాత అనేక దగ్గర నుంచి నాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి, ఇక్కడికి రావాలి, మీరు ఇక్కడ చూడాలని. పౌర స్పందన ఈ విధంగా ఉంది. పౌరులు పంపిస్తున్న వాటి పట్ల ఎన్హెచ్ఆర్సీ స్పందన కూడా అదే విధంగా. నేడు మహిళలు ఏ అంశంపై హింసకు గురవుతున్నారు? ప్రధానంగా ఏదో ఒక అంశం అంటే ప్రధానంగా మాకు వచ్చే కేసెస్ ఎన్హెచ్ఆర్సీకి వచ్చే కేసెస్ ఎక్కువ కూడా, ఎందుకంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ మాకు పరిధికి రాదు కాబట్టి ఇల్లీగల్ ట్రాఫికింగ్, మిస్సింగ్ కేసెస్, తర్వాత వచ్చేసి ఆడవాళ్ళ మీద అత్యాచారం, ఈ రేప్ కేసెస్, చిన్న పిల్లల మీద రేప్ కేసెస్, ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో వస్తుంది. మహిళల మీద జరిగేటటువంటి ఇదొకటి కిడ్నాప్, రేప్, వాళ్ళ హత్య, వాళ్ళ ఇల్లీగల్ ట్రాఫికింగ్, తర్వాత వాళ్ళని ఏమిటి విదేశాలలోకి అక్రమంగా కొన్ని ఏరియాస్ తరలించడం, ఇలాంటివి మా బాధ. వీటి నివారణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు విమెన్ గురించి అడ్వైజరీస్ విడుదల చేయడం జరిగిందండి.
ఇమీడియట్ గా కేసు టేకప్ చేయడం, ఇమీడియట్ కొన్ని అంశాన్ని బట్టి సుమోటోని తీసుకోవడం, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించి అక్కడ విచారణ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం, వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది. ఈ ర్యాపిడ్ యాక్షన్ పేరు ఇమీడియట్ గా ఎక్కడెక్కడ వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. రీసెంట్ గా ఒక పాప రాజస్థాన్ లో తప్పిపోయింది, 8 ఏళ్ల పాప తప్పిపోయిన ఒక్కటే బిడ్డ. ఆ తండ్రి అక్కడి నుంచి ఫోన్ చేయడం, ఫోన్ లో వచ్చిన వార్తను బట్టి వెంటనే స్పందించి ర్యాపిడ్ యాక్షన్ కు మాధ్యమంగా మొత్తానికి 3 రోజుల్లో పాప వేరే కూడా పట్టుకోగలిగారు. మేడం, ఇప్పుడు కో లివింగ్ కల్చర్ పై మీ అభిప్రాయం ఏంటి? కో లివింగ్ అంటే ఇప్పుడు కో లివింగ్ అంటే ఇప్పుడు ఏమైందంటే పీసీ లాంటి హాస్టల్ లాగానే ఇద్దరు కలిసి ఉంటున్నారు. మానవ సమాజం నుండి స్త్రీ పురుషులకి ఉన్నటువంటి ఒక భేదం అనేది ఉంది. మీరు ఆర్థిక, సామాజిక, సాంఘిక హక్కులు వీటి విషయంలో చట్ట పరిధిలో అందరూ సమానమే. ప్రత్యేకించి నా అభిప్రాయం ఉంటున్నారు కాబట్టి స్త్రీ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ హద్దుల్లో ఉన్నంత వరకు స్త్రీ పురుషులు కలిసి జీవించినా ప్రమాదం ఉండదు, జీవించకపోయినా ప్రమాదం. ఎమోషన్స్ రేజ్ అయ్యి హద్దులు మీరినప్పుడు సమాజంలో ఎన్ని సమస్యలు చూస్తున్నారు. మీరిద్దరు కలిసి మా దగ్గరకు వచ్చే మీరిద్దరం కలిసి జీవించాం, ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నాం. ఆయన అబ్బాయి పని ఆ పైన నా పని నాది, కానీ మా ఇద్దరి నుంచి ఫ్రెండ్షిప్ పెరిగింది. తర్వాత మాకు సెక్సువల్ రిలేషన్షిప్ ఏర్పడింది. ఇప్పుడేమంటే నన్ను పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఇలాంటి సందర్భాల్లో మనం దీన్ని ఆమోదించాలా ఆమోదించకూడదా అని ఒకటి. రెండోది, ప్రతి సమాజానికి ఆ సమాజానికి సంబంధించినటువంటి కొన్ని విధి నిర్దేశకాలు ఉంటాయి. మనం పెరిగిన విధానం కాదండి ఆ సమాజాన్ని సంరక్షించాయి. ఇప్పుడు అమెరికాలో అందరూ కలిసి జీవిస్తారు, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ ఒకే రంగంలో ఏదైనా పరిమితులు దాటిపోయిన తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు జీవితాన్ని రప్చర్ చేస్తుంది. ఇది 100% నిజం. కానీ హాస్టల్స్ కానీ అబ్జెక్షన్ చేసేవాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. అయితే నా వ్యక్తిగత స్వేచ్ఛ ఇది, నా వ్యక్తిగత జీవితం నేను డిగ్నిటీతో జీవించేటప్పుడు నన్ను అడ్డుపెట్టేటప్పుడు రైట్ ఎవరికీ లేదు. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్ట్స్ కానివ్వండి, ప్రభుత్వాలు ఆమోదించిన తర్వాత క్వశ్చన్ చేయడానికి మీ కోర్టు ద్వారా క్వశ్చన్ చేయాలి. లీగల్గా మీరు క్వశ్చన్ చేయండి, దాన్ని ఆన్సర్ తెచ్చుకోవాలి. కానీ ఒకసారి ఇది మీరు దీన్ని జీవించవచ్చు, దీని ప్రకారంగా జీవించవచ్చు అని మనకు కానీ అధికారం ఉన్నప్పుడు, రైట్ ఉన్నప్పుడు, ప్రభుత్వపరమైన రైట్ ఉన్నప్పుడు మనం ఎవరు అడ్డు పెట్టలేము. అడ్డు పెట్టాలనుకుంటే అదే పంతాలు వెళ్ళి దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటో తెలియజేసి దాన్ని డిలీట్ చేయించుకోవాలి. ఈ కో లివింగ్ కల్చర్ను సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? కో లివింగ్ కల్చర్ అంటే నేను సమర్థించనండి. నేను ఒకే రూమ్లో వయసుతో పడిన పసి పిల్లలు ఈ రోజులో ఒకటి ఎందుకు సమర్థించడం అంటారంటే, ఈ రోజు ఉన్నటువంటి మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ మాధ్యమాలు చిన్న పిల్లల్ని కూడా సెక్స్ దేనికి ప్రేరేపిస్తున్నారు. ఈ మధ్య 8 సంవత్సరాల అమ్మాయిని 11 సంవత్సరాల అబ్బాయి ముగ్గురు కలిసి రేప్ చేసి ప్రయత్నించే వాళ్ళ ఏం కూడా తెలియదు, పేపర్లలో వచ్చి చూశాను. అదేవిధంగా వయసు తేడా లేకుండా మైనర్ గర్ల్స్ని చాలా మంది రేప్ చేస్తున్నారు. వయసు తేడా లేకుండా ఆ పిల్ల వయసులోనే కావచ్చు, ఆ పిల్లకన్నా చిన్నవాడే కావచ్చు, మైనర్ గర్ల్స్ని. ఈ విధమైనటువంటి ఒక దుర్వ్యవస్థ నిర్మాణం అవుతున్న సమయంలో మన సమాజంలో మన సంరక్షణ కోసంగా మనం కొన్నింటిని వ్యతిరేకించాల్సి ఉంది. కాబట్టి నా సమాజానికి కీడు తలపెట్టేదైనప్పుడు నేను తప్పకుండా 100% దాన్ని వ్యతిరేకిస్తాను. ఒక మంచి వక్తగా, కవయిత్రిగా, ప్రముఖ వ్యక్తిగా ఎదగడానికి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? మెయిన్గా అండి, నేను ఎదగడానికి నా కుటుంబంలో నా భర్త, నా పిల్లలు సహకరించారు. నా బిడ్డలు ఎంత సహకరించారు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోయి రాత్రి 10 గంటలకు రానండి, మధ్యరాత్రి 1 గంటకు రానివ్వండి, ఏ గ్రామాలకు వెళ్ళి నెక్స్ట్ డే నా బిడ్డలు ఈ రోజు ఉన్నారు. అయితే కారణం నా హస్బెండ్. అమ్మ మంచి పని మీద వెళ్ళింది, మంచి పని చేసి రావడానికి వెళ్ళింది, మనం సహకరించాలి అనే భావన నిర్మాణం చేశారు ఆయన. అదే నా భర్త. తర్వాత
నా పిల్లల కోసంగా నా అత్తగారిగా నా తోడి కోడలు ఆడుకొచ్చి ఉంచుండేవాళ్ళు. నా తల్లి నా తండ్రి నాతోనే ఉండేవాడు. మా అమ్మగారు మా వదిన అందరూ కూడా సహకరించేవాళ్ళు. కుటుంబం అనేది బేసిక్ గా నా కుటుంబము సంపూర్ణంగా నేను చేస్తున్న పనిని సహకరించింది వాడు ఫస్ట్. ఒక మగవాడి వెనక ఒక మహిళ ఉంటుంది అంటారు. మీ అంటే ఒక మహిళ వెనక ఒక మగ వ్యక్తి కూడా ఉంటాడనేది వాస్తవం కదా? 100%. నా భర్తే కానీ ఆ రోజు నన్ను నువ్వు చదువుకోవడానికి వీల్లేదంటే నా ఇంట్లో పెళ్లి చేశారు. నా అన్నదమ్ముడు మా అమ్మ కలిసి పెళ్లి చేశారు. నా భర్త నువ్వు చదువుకోవాలి, నువ్వు టైం నేర్చుకున్నాడు, నువ్వు ప్రొఫెషనల్ కోర్సెస్ చేయమన్నాడు. దాన్ని ఏమంటే రోజు ఉదయం 4 గంటలు ప్రయాణం చేసి విజయనగరంకి వెళ్ళి ఎలమంచి నుంచి ప్రయాణం చేసి అక్కడ నేను చదువుకొని బీఈడి మళ్ళీ రాత్రి 9 గంటలకు వచ్చినాను. ఈ మధ్యలో నా బిడ్డల సంరక్షణ బ్యాంక్ పని చేసుకుని నా బిడ్డల సంరక్షణ ఆయన చూసుకున్నాడు. ఆయన సహకారం అయితే నేను బీఈడి చేసేదాన్ని కాదు, ఆయన సహకారం బిఏ చేసేదాన్ని కాదు, లా చేసేదాన్ని కాదు. మా వారికి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ హైదరాబాద్ నుంచి అనంతపురం. నాకన్నా ముందు మా వారు మాట ఇచ్చేసారు, మీరు అనాశరణాన్ని స్టార్ట్ చేయండి, మా ఆవిడ పనిచేస్తుంది. ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే చేసి నేను చచ్చినట్టు నేను ఓకే చేయాల్సి వచ్చింది. చేశాను అంటే నా మనసులో ఉన్న కోరిక, కానీ కంపల్షన్ ఉంది. అక్కడ చేరిన తర్వాత మా వారికి ట్రాన్స్ఫర్ ఇచ్చింది అనంతపురం. ఏ రోజు నేను నా పిల్లలు నేను ఆయన వదిలిపెట్టి చేయగలను. అందుకోసంగా నా భర్త చెప్పాడు, వాళ్ళు మాట ఇచ్చాను పని చేయాలి కాబట్టి నేను వస్తాను ప్రతి నెల అన్నాను. నెలలో 4 సార్లు వచ్చేవాళ్ళు, వచ్చినప్పుడు 5 రోజులు ఉండేవాళ్ళు. దాని ప్రభావం రిటైర్ అయిన తర్వాత మేమంతా రాసేది అర్థమైంది. కానీ మా ఆనందం ఉంది, ఆ లాస్ మాకే లాస్ అనిపించింది. కానీ ఆ రోజు ప్రజాసేవ కోసం ఉపయోగపడింది. మేడం, ఒక్క మాటలో విజయభారతి సాయిని అంటే ఏంటి మేడం? విజయభారతి సాయిని అంటే ఏంటంటే స్త్రీ సాధికారత అంటే ఎలా ఉంటుందో ఆ ద్వారా నేర్చుకోవచ్చని నేను స్పష్టంగా చెప్పాను, నిరూపించారు మీరు. థ్యాంక్ యూ మేడం. యాక్టివ్ ఫాస్ట్గా చేశారు. సో చెప్పడం నేను ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళిన తర్వాత నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళానండి. అక్కడ ఉన్నటువంటి రెఫ్యూజీస్ తమ యొక్క రాష్ట్రంలో తామే నెట్టివేయబడ్డవాళ్ళు. జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి వాళ్ళని తెలిసాను, వాళ్ళ యొక్క బాధల్ని తీసుకున్నాను, ప్రభుత్వం దాకా పంపించగలిగాను. రెండోది వచ్చేసి ఏమంటే అనేక హాస్పిటల్స్ చూసి వచ్చాను. అక్కడ ఉన్న పరిస్థితిని రిపోర్ట్స్ తయారు చేసి రికమెండేషన్స్ కమిషన్లో పెట్టాను. ట్రైబల్ హాస్టల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పిల్లలకి తిండి లేదు, ఆరోగ్య వసతి లేదు, వాళ్ళకి సెక్యూరిటీ లేదు, ఫుడ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేట్కి వెళ్ళినా కూడా పిల్లలకి సరైన ఫుడ్డే లేదు. అదేమంటే మాకు జీతాలు రాలేదని వాళ్ళు చెప్తారు. కాబట్టి ట్రైబల్ హాస్టల్స్ లో పిల్లల యొక్క సంరక్షణ సరిగ్గా జరగాలి, దానికోసం పాటుపడాలనిపించింది. అదేవిధంగా పీడిఎస్ మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఆ ఫుడ్ సెక్యూరిటీ కూడా సరిగ్గా జరగాలి. మైగ్రేట్స్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతే వాళ్ళకి రేషన్ ఉంటుంది, రేషన్ అందరికి చాలా బాధపడుతున్నారండి. వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటుంది కానీ రేషన్ కార్డు లేదు, హెల్త్ కార్డ్స్ అక్కడ పనిచేయము. కాబట్టి ఈ విషయంలో మార్పు రావాల్సి దాని దిశలో ప్రయత్నిస్తున్నాను. మెయిన్ వచ్చేసి నా ప్రాంతాలకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ నిర్వాసితులకు తిరిగి వాళ్ళకి అన్ని రకాల వసతులు, వాళ్ళ రైట్స్ వాళ్ళకి నిలబెట్టాలనిపిస్తుంది. దానికి ప్రయత్నం చేయాలని మొదలుపెట్టాను. అదే ఇన్ని రకాల చెరువులు అన్నింటినీ కూడా కబ్జా చేసేసి కబ్జాదారుల హ్యాండ్లో ఉండే చెరువులన్నీ నిండిపోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మొదలు పెట్టాము. అనేక దగ్గర గార్బేజ్ అనండి, పేమెంట్స్ ఆక్యుపై చేయడం కానివ్వండి, వీటన్నిటి ప్రెజెన్స్ లో కానివ్వండి, ఈ అన్ని విషయాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలి. ఈ ఎన్హెచ్ఆర్సీకి రాకముందు బాధపడేదాన్ని, అరిచేదాన్ని, కేకలు పెట్టేదాన్ని, ఆందోళన చేసేదాన్ని. దీంట్లోకి వచ్చిన తర్వాత ఒక అధికారికంగా వెళ్ళొచ్చు, మనం పనిచేయచ్చు అని చెప్పి ఒక భావన, ధైర్యం దొరికింది. కాబట్టి ఆ దిశలో పనిచేయాలని ఈ అన్నిటి విషయాలు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చెయ్యలేకపోయినా చేసే విధంగా ఒక చైతన్యాన్ని ప్రజల్లో ప్రభుత్వాలు కూడా తీసుకురావాలని చెప్పి నాకు నిర్ణయం. మీరు కాప్రా ఏరియాలో ఉంటారు కాబట్టి కాప్రా చెరువుపై మీ అభిప్రాయం? కాప్రా చెరువు పైన అభిప్రాయం సార్, నిజంగా అధికారిక వ్యవస్థ సరిగ్గా కానీ పనిచేస్తే ఈ దేశంలో ఏది కూడా అన్యాయం అనేది జరగదు. ఇక్కడ అధికారులు ఫాల్ట్. తర్వాత వచ్చేసి ఏమంటే ప్రజలు అరే నేను దీన్ని ఆక్యుపై చేసినందువల్ల నేనేమిటి అన్యాయం చేస్తున్నాను అనే భావన లేకుండా నా స్వార్థం నేను చేసుకొని నేను అక్కడ అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చో ఏం చేసో మొత్తానికి నేను అన్యాయంగా ఆక్రమించుకున్నాను. దీనివల్ల స్థానికంగా ఉన్నటువంటి కాలనీస్ లో ప్రజలకి నీళ్ళ అందుబాటు రాకుండా రోజుకు రోజుకు బోరింగ్
11th పోతా ఉంది, తగ్గిపోతూ ఉంది. ఎన్ని మీటర్లు వేసినా కూడా అది ఇది కావట్లేదు అనమాట. రెండోది ఎంత క్రూరం అంటే దారుణం. మనకి భగవంతుడికి ఇచ్చారు నీరు, ఆ నీరుని కానీ మనం కాప్రా లేక్ లో కానీ మరలిస్తే అక్కడ నీళ్ళు ఎప్పుడు సఫిషియెంట్ గా ఉంటాయి. ఆ నీళ్ళని కూడా ఆఖరికి డ్రైనేజీలోకి పెట్టేసేసి, ఎందుకంటే ఒకసారి డ్రై అయిపోతే ఇప్పటికే ఆల్రెడీ రోడ్ వేశారు, ఇంకా బాగా ఆక్యుపై చేయొచ్చు, దాని లోపల ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకా చాలా మంది అన్నారు ఇక్కడ ఒక పెద్ద నందనవనం ఏర్పాటు చేయొచ్చు, ఒక పార్క్ ఏర్పాటు చేయొచ్చు. చెరువుని ఎండబెట్టుకొని, సహజ వనరుని ఎండబెట్టుకొని మనం ఏమంటే ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి నీళ్ళని అన్యాయంగా డ్రైనేజ్ పెట్టేసేసి లోపలికి నీళ్లు రాకుండా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకున్న హక్కుల్ని, ప్రజలు ఆనందంగా అనుభవించవలసినటువంటి వాతావరణాన్ని వీటన్నిటి హరిస్తున్నారు. కాబట్టి ఇది నా అభిప్రాయం కాప్రా లేక్ మీద. దానికి తగినట్టు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి చాలా మేము అన్ని కోట్లని ఆథెంటికేట్గా పంపించి రిలీజ్ చేసామని అంతా పట్టుకొని మళ్ళీ కాప్రాకి సంబంధించిన విషయంలో ఇంకా ఎండ్ కాలేదు, నడుస్తుంది. ఇదే ప్రాంతంలో చర్లపల్లి జైలు, ఆ జైల్లో ఖైదీల సమస్యలు కానీ, అధికారుల సమస్యలు కానీ, సిబ్బంది సమస్యలు కానీ మీ దృష్టికి వచ్చాయా? మీరు ఎప్పుడైనా సందర్శిస్తారా? నేను ఈ విజిట్ లో సందర్శించాలని వచ్చానండి. అయితే నిన్న దిలావర్ అనేసి ఇంకా మన బ్లైండ్ స్కూల్ ఉంది, ఆ బ్లైండ్ స్కూల్కి వెళ్ళొచ్చాను. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ ని అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్రాల్లో కూడా కలుస్తూ ఉన్నాను. కలిసి అంగన్వాడీ టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉన్నాయి వాళ్ళకి, అవన్నీ తీసుకోవడం జరిగింది. నిన్న అవి జరిగాయి. నేను వెళ్లే లోపల ముందు చెప్పి పోకూడదు, ఎందుకనంటే చెప్పి వెళితే చాలా అక్కడ మన కళ్ళకు కనపడదు. నేను అన్ని ఆకస్మిక తనిఖీలే చేస్తాను. నేను ఎవ్వరికి కూడా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాను, ఆకస్మిక తనిఖీలే చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ధర్మపీఠం విద్యావిహార్కు అమూల్యమైన సలహాలు, సందేశాలు అన్ని వివరించినారు. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ప్రజలందరికీ మీ మాధ్యమం ఈ విషయాన్ని అందించేటటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించారు. అది మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. Please like, share and subscribe.